ఈ రోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయపడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ గానీ రైల్వే స్టేషన్ గానీ ఆ ఐటీ టవర్ చూస్తే నాలో అసూయ ఉంది. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్ అభివృద్ధిని చూస్తుంటే తనకు అసూయగా ఉందంటూ ఆయన మాట్లాడటం, 60 ఏళ్లు తాము కష్టపడి అభివృద్ధి చేసిన నగరం నుంచి 2014లో ఆంధ్రులను కట్టుబట్టలతో బయటకు గెంటేశారంటూ విమర్శలు చేయడంపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ ని కలిసికట్టుగా మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. లోకేష్ గారు, హైదరాబాద్ ను చూస్తే మీకు అసూయ పుడుతుందేమో గానీ ఇంకా తెలంగాణ మీద, హైదరాబాద్ మీద పడి ఏడవడం ఎందుకు? అసలు లోకేష్, టీడీపీ, చంద్రబాబులు తెలంగాణ కోసం చేసింది ఏముంది? వీళ్ల హయాంలో జరిగిన అభివృద్ధి ఎంత, విధ్వంసం ఎంత? ఈరోజు ఈ వీడియోలో క్లియర్ కట్గా తేల్చేద్దాం. తెలంగాణను 60 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారు. 1952లో ముల్కీ ఉద్యమం ఎందుకు వచ్చిందో లోకేష్కు తెలీదా? లేక అవగాహన లేదా? స్థానికులకు ఉద్యోగాలు దక్కాలనే కదా ముల్కీ నిబంధనలు తెచ్చింది. మరి ఆ ముల్కీ నిబంధనలను పక్కన పెట్టి తెలంగాణ యువత పొట్టకొట్టింది ఎవరు? ఆర్థిక వివక్ష గురించి, నిధుల మళ్లింపు గురించి లోకేష్కు తెలియదా? తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తుంటే ఇక్కడి ప్రజలు ఆకలితో అలమటించారు. నీటి పంపకాల్లో జరిగిన అన్యాయం గురించి లోకేష్కు అవగాహన లేదా? కృష్ణా, గోదావరి నదులు ఇక్కడే ప్రవహిస్తున్నా తెలంగాణ భూములు ఎడారిగా మారడానికి కారణం సమైక్య పాలకుల వివక్ష కాదా? తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని సినిమాల్లో, సమాజంలో కించపరిచి సాంస్కృతిక వివక్ష చూపింది నిజం కాదా? ఇంతా చేసి హైదరాబాద్ను అభివృద్ధి చేసింది మేమే, ఆ ప్రాంతం కోసం కష్టపడింది మేమే అన్నట్లు మాట్లాడడం ఎందుకు? అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. లోకేష్ గారు, మీ నాన్నగారు తెలంగాణ కోసం ఎంత చెమటోడ్చారో తెలుసా? విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుతున్న రైతులు, ప్రజలపై బషీర్బాగ్లో గుర్రాలతో తొక్కించి, తుపాకులతో కాల్పించి చంపడానికి ఎంత చెమటోడ్చారు సార్? నాడు రైతుల రక్తం పారించింది మీ ప్రభుత్వమే కదా. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం గొంతుకైన ప్రజాబంధు, విప్లవ నేత మారోజు వీరన్నను ఎన్కౌంటర్ పేరిట పొట్టన పెట్టుకోవడానికి ఎంత చెమటోడ్చారు? తెలంగాణ జానపదానికి ప్రాణం పోసి తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన సోదరి బెల్లి లలిత గారిని అత్యంత కిరాతకంగా చంపడం వెనుకున్న శక్తులెవరివి? దీనికోసం ఎంత చెమటోడ్చారు? తెలంగాణ వనరులను నాశనం చేయడంలో టీడీపీ పాత్ర తక్కువేమీ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పోలవరం ప్రాజెక్టు నెపంతో ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను, సీలేరు పవర్ ప్రాజెక్టును రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసుకునేలా ఆర్డినెన్స్ తెప్పించుకోవడానికి మీ నాయకత్వం ఎంత చెమటోడ్చింది? ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా, తెలంగాణ రైతులకు కల్పవృక్షంగా ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని కుట్రపూరితంగా నష్టాల్లోకి నెట్టి ప్రైవేటీకరణ చేసి కార్మికులను రోడ్డున పడేయడానికి ఎంత చెమటోడ్చారు సార్? ఇదా మీరు చేసిన అభివృద్ధి? హైదరాబాద్ను తామే కట్టామంటూ డబ్బా కొట్టుకునే లోకేష్ గారికి ఒక సీరియస్ ప్రశ్న. ఒకవేళ మీ పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి అయి ఉంటే మరి 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్లు మీరే కదా ఏపీలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ గత 2 ఏళ్ల నుంచి మీ కూటమి పాలనే నడుస్తోంది కదా. మరి 5 ఏళ్లలో ఒక రాజధాని అమరావతిని ఎందుకు నిర్మించుకోలేకపోయారు? ఆంధ్రప్రదేశ్లో ఐటీ హబ్లు, పెద్ద పెద్ద నగరాలను ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోయారు? అక్కడ చేతకాక ఇక్కడి హైదరాబాద్ అభివృద్ధిని చూసి అసూయ పడటం ఏ రకమైన రాజకీయం? 2014లో ఆంధ్రులను కట్టుబట్టలతో గెంటేశారనడం ముమ్మాటికి అబద్ధం. ఇక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళింది లోకేష్, చంద్రబాబు మాత్రమే. అదెందుకో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మిమ్మల్ని కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని సోదరులుగా చూసుకున్నారు తప్ప ఎవరిని వెళ్ళగొట్టలేదు. చివరిగా చెప్పేది ఒకటే, తెలంగాణ సమాజం ఎంతో చైతన్యవంతమైంది. 60 ఏళ్ల దోపిడీని, వివక్షను భరించి పోరాడి సాధించుకున్న తెలంగాణ ఈరోజు అభివృద్ధిలో దూసుకుపోతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఇకనైనా తెలంగాణ మీద, హైదరాబాద్ మీద పడి ఏడవడం మానేసి మీ ఏపీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో చూసుకుంటే మంచిది. లేదంటే తెలంగాణ ప్రజలు మీ రాజకీయాలకు ఎప్పటికీ బుద్ధి చెప్తూనే ఉంటారు. సో లోకేష్ కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.